హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు 2023. వెల్కమ్ టు మై ఛానల్ A4 మోటో బ్లాస్. ప్రస్తుతానికైతే మనం షార్ట్ రైడ్ అయితే చేయబోతున్నాము. మాకు దారి మధ్యలో చిన్న పిల్లలు మమ్మల్ని అయితే వినాయకుడి చందా కోసం బండి అయితే ఆపారు. ఇప్పుడు ప్రస్తుతానికి నా పర్సులు అయితే చేంజ్ అయితే లేదు. నా ఫ్రెండ్ అయితే చేంజ్ అయితే 20 రూపీస్ అతనే జోబులు అయితే తీస్తున్నాడు. ₹20 తీసుకుని ఉండీలు అయితే వేసాను. ఇప్పుడైతే మనైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే 2 స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. పసక్ పసక్ బా అదిరిపోయిందబ్బా. మనం ప్రస్తుతానికైతే NH16 హైవేలో అయితే ఉన్నాము. ఇది నెల్లూరు చెన్నై హైవే అనమాట. మనకి ఇప్పుడు రైడ్ ఏంటంటే జైన్ టెంపుల్ అనమాట. నెల్లూరు జిల్లాలో అతి ఫేమస్ అయిన జైన్ టెంపుల్ అనమాట. ఇది మనకి ఇది ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లా వెంకటాచలం మధ్యలో కాకుటూరు విలేజ్ లో లెఫ్ట్ సైడ్ అయితే మనకి జైన్ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇదే జైన్ టెంపుల్ కావచ్చు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. వాళ్ళు ఏమన్నారంటే ఫొటోస్ మాత్రం ఎలాగో ఈ వీడియో తీసేందుకు అయితే ఒప్పుకోలేదు. అయితే మన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇప్పుడు గుడి లోపలికి అయితే మనమైతే ఎంటర్ అయిపోయాం. చూడండి, మన ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న చిన్న స్మాల్ స్మాల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎట్లా ఉన్నాయి. కట్టడం ఒక రేంజ్లో అయితే ఉంది. విగ్రహం చూడండి ఏ విధంగా ఉందో. మనకి రైట్ సైడ్ కూడా ఉన్నాయి. ఈ యొక్క టెంపుల్ అనమాట. ఇది స్మాల్ స్మాల్ టెంపుల్స్ ఇవన్నీ. చూడండి, చిన్న చిన్న కట్టడాలు. చూసారు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. ఫ్రెండ్స్, జైన మత స్థాపకుడు వృషభనాథుడు ఇది క్రీస్తు 6వ శతాబ్దం నాడు ప్రారంభమైతే అయినది. దీన్ని 23 మంది తీర్థకర్ణులు అయితే దీన్ని అభివృద్ధి చేశాడు. గొప్ప పోషణ జరిగింది ఏంటంటే వర్ధమాన మహావీరు హయాంలో గొప్ప పోషణ అయితే జరిగింది, మత పోషణ. చూడండి, బ్యాక్ సైడ్ అయితే మనకి స్టెప్స్ ఉన్నాయి గుడి మీదకి వెళ్ళేదానికి. మొత్తం కట్టడం అయితే మళ్ళీ అయితే ఎక్సలెంట్గా అయితే కట్టారు. చూడండి, అంతా చుట్టూరు గ్రీనరీ, చెట్లు ఏ విధంగా పెంచారు. ఇప్పుడైతే మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి అయితే కెమెరా కలదు, అప్పుడు మేము జాగ్రత్తగా తీసుకెళ్ళి షూట్ చేస్తున్నాం. కొంచెం అయితే మాకు మీరు సపోర్ట్ చేయాలి. సబ్స్క్రైబర్స్ సపోర్ట్ మీ. లొకేషన్ ఏ విధంగా ఉందో. ఇప్పుడైతే మనమైతే లోపలికైతే
వెళ్ళిపోదాం. లెట్స్ గో. లోపలైతే 23 మంది తీర్థకర్ణులు అయితే ఉంటారు. అయితే షూ తీసేసి లోపలికైతే వచ్చాం. షూర్ ఫ్రెండ్స్, వీళ్ళే అనమాట మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నారు కానీ వీళ్ళే తీర్థకర్ణులు అనమాట వీళ్ళందరూ. 23 మంది తీర్థకర్ణులు. ఈయన అనమాట వర్ధమాన మహావీరుడు. ఈ 42 సంవత్సరాల వయసులో దీనికైతే జ్ఞానోదయం అయితే అయినది. ఒక సాలు వృక్షం కింద మేము వచ్చే దారిలో యాక్సిడెంట్గా ఒక కారు అయితే మొత్తం అయితే కాలిపోయి ఉంది. దాని అమ్మడైతే మేము వెహికల్ అయితే ఆపి చూసాము. చూడండి ప్లస్ ఏ విధంగా కాలిపోయిందో మొత్తం. ఈ వెహికల్ ఇచ్చి టాటా ఇండిగో అనమాట. చూడండి ఏ విధంగా కాలిపోయిందో మొత్తం. ఎవరో కావాలని దీని మీద పెట్రోల్ పోసితే నైట్ పూట తగలబెట్టడం అయితే జరిగినది. చూడండి లోపల సీటింగ్ మొత్తం అయితే కాలిపోయింది, ఇంజిన్తో కాలిపోయింది. చూడండి వీళ్ళెవరో కావాలని మొత్తం అయితే పెట్రోల్ పోసి మరీ తగలబెట్టేశారు. చూసారా ఫ్రెండ్స్, ఇంజిన్తో ఎట్ట కాలిపోయిందో. టైర్లు చిత్రం ఏంటంటే దాని తగ్గుడు బండికి అయితే నెంబర్ ప్లేట్ అయితే పెరికేశారు. సో నెంబర్ ప్లేట్ కూడా లేదు. ఇక చూడండి టాటా ఇండిగో అనమాట ఇది. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా చేశారో.